జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి స్పందించారు. ఆదిపై మాట్లాడే అర్హత రామసుబ్బారెడ్డికి లేదని అన్నారు. దొంగ ఓట్లతో గెలిచిన రామసుబ్బారెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. శివారెడ్డి మరణానంతరం ఆయన కుటుంబానికి రావాల్సిన ఎమ్మెల్యే పదవిని రామసుబ్బారెడ్డి లాగేసుకున్నాడని ఆరోపించారు. గడిచిన 2 దినాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం జరిగింది. పొన్నమరెడ్డి కుటుంబము రాజకీయ చరిత్ర జమ్మూరు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర స్థాయిలో కూడా తెలుసు. వాళ్ళ చిన్నాయన శివారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడిగాలపల్లి గ్రామం అయితేనేమి, కల్లుట్ల గ్రామం అయితేనేమి కాల్చి బూడిద చేస్తే ఎన్నో మూగజీవాలు చనిపోవడం జరిగింది. అక్కడున్న ప్రజలు ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎన్నో హత్య రాజకీయాలు చేశారు. పొన్నమరెడ్డి కుటుంబము పూర్తి హత్య రాజకీయాలతో వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగింది. 2004లో మా గౌరవ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు జమ్మలమడుగులో ఫ్యాక్షన్ పోయి ఫ్యాషన్ వైపు, అభివృద్ధి వైపు పరుగులు పెట్టింది. 1994 ఎలక్షన్లో మా పెద్దాయన దేవుడు నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అప్పుడు రామసుబ్బారెడ్డి నారాయణ రెడ్డి గారి పైన పోటీ చేయడం జరిగింది. పెద్దవాడ మండలంలో 15,000 బోగస్ ఓట్లు ఉంటే ఆ రోజు రామసుబ్బారెడ్డి గెలిచింది కేవలం 11,000 ఓట్లతో. 99లో తిరిగి మళ్ళీ పోటీ చేస్తే అప్పటికి 7,000 బోగస్ ఓట్లు పెద్ద మండలంలో ఉంటే రెండోసారి ఆయన గెలిచింది కేవలం 357 ఓట్లతో గెలిచాడు. అది ఒక గెలిపేనా? తరువాత అన్ని పోరాటాలు చేసి పెద్దమడి మండలంలో బోగస్ ఓట్లను తీసిన తర్వాత ఆయన పరిస్థితి ఏమైంది? వరుసగా మా గౌరవ ఆదినారాయణ చేస్తే 3 సార్లు ఓడిపోయి మొత్తంగా